పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీపీఎఫ్ ఖాతాలో నామినీ పేరును అప్డేట్ చేయడానికి లేదా జోడించడానికి ఇకపై ఎటువంటి ఫీజు ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. పీపీఎఫ్లో నామినీ మార్చుకునేందుకు ఇకపై ఛార్జీలు ఉండవని దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. పీపీఎఫ్ ఖాతాలో నామినీ వివరాలను సంవరించడం కోసం ఆర్థిక సంస్థలు ఛార్జీలు విధిస్తున్నాయని ఇటీవలే తమ దృష్టికి వచ్చిందని ఆర్థిక మంత్రి తన పోస్టులో పేర్కొన్నారు. ప్రభుత్వ పొదుపు ప్రమోషన్ జనరల్ రూల్స్ 2018లో ఏప్రిల్ 2, 2025 నాటి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన మార్పులు చేయబడ్డాయి. పీపీఎఫ్ ఖాతాలకు నామినీల మార్పుపై ఛార్జీని తొలగించడం జరిగింది. గెజెట్ నోటిఫికేషన్ ద్వారా చిన్న పొదుపు పథకాలకు నామినేషన్ రద్దు లేదా మార్పు కోసం ₹50 రుసుము రద్దు చేయబడింది అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పార్లమెంట్లో ఆమోదించబడిన బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025 రూల్ ప్రకారం ఇప్పుడు బ్యాంక్ ఖాతాదారుల డబ్బు, లాకర్ల చెల్లింపు కోసం 4 వ్యక్తులు నామినీలుగా చేర్చుకోవడానికి అనుమతిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు.